ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద అమరావతి జేఏసీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రాష్ట్ర వీఆర్ఓ, వీఆర్ఏలు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది, జేఏసీ సభ్యులు అవసరాల కిషోర్, కొట్టేటి సత్యారావు, వాసు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఓ, వీఆర్ఏల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. వీఆర్ఓ, వీఆర్ఏల, సర్వేయర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేపట్టారు. వీఆర్ఓ అవసరాల కిషోర్ మాట్లాడుతూ వీఆర్ఓ, వీఆర్ఏ, సర్వేయర్ల పని భారాన్ని తగ్గించాలని, వీఆర్ఓ, వీఆర్ఏ సర్వేయర్లకు డీడీఓగా స్థానిక ఎంఆర్ఓని నియమించాలని కోరారు. పలు మండల ఉన్నతాధికారులు పని భారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన చెందారు. మేము ఉన్నతాధికారుల సూచనలు తప్పక పాటిస్తామని, పనికి మేము వ్యతిరేకం కాదని, మాకు పని నిర్దేశించేది ఒక్కరే అయి ఉండాలని వారన్నారు. అమరావతి జాయింట్ కమిటీ పిలుపు మేరకు నేడు, రేపు, ఎల్లుండి ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందన్నారు. మా న్యాయమైన సమస్యలను పరిష్కరించిన ఎడల మార్చి 1వ తేదీ నుండి మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎంతో మంది పని భారంతో బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అవసరాల కిషోర్, అధ్యక్షులు కొట్టేటి సత్యారావు, సెక్రటరీ రొంగల శ్రీను, డివిజన్ ఈసీ సభ్యులు మద్దిల వాసు, కాసాని అనిల్, అప్పికొండ వరప్రసాద్, వీఆర్ఓలు చీకట్ల నాగేశ్వరరావు, మణికంఠ, బాలరాజు, భారతి, లక్ష్మణరావు, రమణ, సూర్యప్రకాష్, లక్ష్మణ్, షేక్, దాదాసాహెబ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే, విఆర్ఓలు, సర్వేర్లు, విఆర్ఏలు, జూనియర్ అసిస్టెంట్, ఆర్ఐలు, తహసీల్దార్తో సహా అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. ఉద్యోగస్తుల యొక్క సమస్యల మీద పరిష్కరించడానికి, ఉద్యమించడానికి, గవర్నమెంట్తో సంప్రదింపు జరపడానికి ఈ అమరావతి జేఏసీ ఏర్పడింది. దీనికి గౌరవ చైర్మన్గా రవీంద్రరాజు గారు ఉన్నారు. మరి ఈ రోజుని అమరావతి జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకి గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి విఆర్ఓలు, సర్వేర్లు, విఆర్ఏలు, ఆఫీస్ స్టాఫ్ కూడా అనేక సార్లు పని ఒత్తిడి గురవుతూ ఉన్నారు. ఏంటి అనుకున్నప్పుడు, గతంలో రెవెన్యూ వ్యవస్థ ఉన్నప్పుడు కింది విఆర్ఓలు ఉండేవారు. ఒక 5 సంవత్సరాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిఎస్డబ్ల్యూస్ అని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో కూడా ఎంప్లాయీస్ని ఏర్పాటు చేయడం, దాంట్లో మా గ్రేడ్ 2 విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో గ్రేడ్ 2 విఆర్ఓల్ని, సర్వేల్ని కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈవేళ వరకు విఆర్ఓలు అందరికీ కూడా డీడీఓగా తహసీల్దార్ గారు ఉండేవారు. ఇప్పుడు జిఎస్డబ్ల్యూస్ వ్యవస్థ వచ్చిన తర్వాత కొంతమంది సర్వేర్లకి, గ్రేడ్ 2 విఆర్ఓలకి మున్సిపాలిటీలో పనిచేస్తే కమిషనర్ గారు, మరి రూరల్ గ్రామాల్లో పనిచేస్తే ఎండిఓ గారు ఇవాళ వాళ్ళకి డీడీఓలుగా ఉన్నారు. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, గ్రేడ్ 2 కానీ గ్రేడ్ 1 కానీ ఎవరైనా సరే సర్వేర్లు కానీ అందరికీ కూడా డీడీఓ, తహసీల్దార్ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ వన్. సెకండ్ డిమాండ్ ఏంటంటే, ఈవేళ విఆర్ఓలకు కానీ సర్వేర్లు కానీ పని చాలా విపరీతంగా పెరిగింది. మేము పని చేయమని అంటం లేదు, కానీ ఈ వ్యవస్థలో లోపాల వల్ల ఏం జరుగుతూ ఉందంటే, ఈవేళ ఏదైతే సర్వేలు జరుగుతా ఉన్నాయో సర్వేలు అన్నీ కూడా విఆర్ఓలకి, సర్వేలకి కూడా ఎండిఓ గారు ఓ డ్యూటీ వేస్తూ ఉన్నారు, కమిషనర్ గారు డ్యూటీ వేస్తూ ఉన్నారు, తహసీల్దార్ గారు డ్యూటీ వేస్తూ ఉన్నారు. మరి 3 డ్యూటీలు ఒకే విఆర్ఓ కానీ ఒకే సర్వేర్ కానీ ఒకే సమయంలో ఎలా నిర్వహించగలుగుతాం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మేము పని చేయమంటం లేదు, దయచేసి పని విధానం ఏదైతే ఉందో ఒక పని తర్వాత ఒకటి, ఒక సర్వే తర్వాత ఒకటి అని చెప్పేసి మీరు నిర్ణయించాలి తప్ప, ఈ రంగం పని ఒత్తిడి చేయడం వల్ల అధికారుల యొక్క వేధింపులకు గురై, స్ట్రెస్ గురై చాలా మంది ఈవేళ విఆర్ఓలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీరు చూసించాల విఆర్ఓ మరి ఆయన యాక్సిడెంట్ చనిపోతే ఒత్తిడి గురైపోయి, నిన్న కాక మొన్న గొల్లపూల మండలంలో తహసీల్దార్ గారి యొక్క మరి ఆయన పని ఒత్తిడి ఎక్కువగా ఉండి ఆయనకు వేధింపులు తాళాక నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి పేపర్లో వచ్చింది, మీ అందరూ చూశారు. మా సాటి విఆర్ఓ ఆయన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేయించడం వల్ల భగవంతుడి దయ వల్ల మరి ఆయన బతికి బయటపడ్డాడు. మరి ఇటువంటి పరిస్థితులు గ్రామాల్లో జరుగుతూ ఉంటే
ఇంతకన్నా ఎక్కువ పని చేసాం, ఇంతకన్నా ఎక్కువ కార్యక్రమాలు చేసాం, కానీ ఎప్పుడు ఇంత పని ఒత్తిడికి మేము గురవ్వలేదు. కాబట్టి దయచేసి మేము గవర్నమెంట్ని కోరేది ఏంటంటే మా మీద పని భారం ఏదైతే ఉందో ఆ పని భారాన్ని తగ్గించండి, మీ యొక్క విధానాలు ఏదైతే ఉన్నాయో విధానాలు మార్చుకోండి. మేము 10 to 5 పని చేస్తామని చెప్తా ఉన్నాము. అయితే తర్వాత మరి ఈవేళ మీరు తెలుసు, మీ అందరికీ పాత్రికేయ సోదరులందరికీ కూడా, రాత్రి ఏదో ఇల్లు కాలిపోయిందంటే వీఆర్ఓ అర్జెంటుగా పరిగెడతాడు, ఎక్కడో వరదలు వస్తాయంటే పరిగెడతా ఉన్నాం, లేకపోతే ఎవరో సూసైడ్ చేసుకున్నారంటే పరిగెడతా ఉన్నాం. ఏ పనికైనా సరే, లేకపోతే సారా పట్టుకున్నారంటే పోలీసు వారికి ఎక్కిస్తే ఆ రిపోర్ట్ రాయడానికి మేము వెళ్తా ఉన్నాం. మరి ఇంత పని ఒట్ల మీద మీరు 10 గంటలకల్లా సచివాలయంలో అటెండెన్స్ వేయండి అని చెప్తా ఉన్నారు. మరి 11 గంటలకి ఒక విఆర్ఓ ఫీల్డ్ లో ఉంటే 11 గంటలకు అటెండెన్స్ వేయడం కుదురుతుందా అంటే కుదరదు. అందుకని ఏపీఆర్ఎఫ్ ఆ సైట్ లో మేము అందరం కూడా అటెండెన్స్ చేస్తాం, దాన్ని మీరు ఆమోదించాలని చెప్పితే ముఖ్యమంత్రిగా సానుకూలంగా స్పందించారు. సరే, కింది అధికారులు దాన్ని పరిగణలో తీసుకోకుండా మా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు. దయచేసి అధికారులు అర్థం చేసుకోవాలి, మేము అధికారులు ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ పని విధానం ఏదైతుందో, విభజన చాలా క్లియర్ గా ఉండాలని భవిష్యత్తులో మరి గవర్నమెంట్ కానీ మా పేట్ల సానుకూల స్పందన కానీ తీసుకోకపోయినట్టయితే మేము మార్చి 1 వరకు, ఈవేళ రేపు ఎల్లుండో కూడా నిరసన తెలియజేసి మార్చి 1 నుంచి పెన్ డౌన్ కార్యక్రమానికి కూడా మొత్తం 3 వ్యవస్థలు జేఏసీగా ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా పెన్ డౌన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ పాత్రికేయ ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్ అండి. నేను విలేజ్ సర్వేయర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా 5 సంవత్సరాల క్రితం మేము జాయిన్ అయ్యాము. ఇప్పుడు మేము సచివాలయ వ్యవస్థ ద్వారా జాయిన్ అయ్యామండి. ఈ సచివాలయ వ్యవస్థలో మేము చేసే వర్క్ ఏమో రెవెన్యూ పరంగా వర్క్ చేస్తున్నాము. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మాకు తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అలాగే మేము జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం కాబట్టి వారు కూడా ఎంపీడీఓ గారు, ఈఓపీఆర్డీ గారు, డిపిఓ గారు మాకు వర్కులు చెప్తున్నారండి. ప్రజెంట్ 3 వర్కులు జరుగుతున్నాయి. రీసర్వే వర్క్ జరుగుతుందండి, తర్వాత స్వామిత్వ వర్క్ జరుగుతుంది, అలాగే జిఎస్డబ్ల్యూఎస్ వర్కులు కూడా జరుగుతున్నాయి. ఒకే సమయంలో ఒక విలేజ్ సర్వేయరు 3 వర్కులు చేయమని 3 డిపార్ట్మెంట్ల నుంచి ఒత్తిడి వస్తుందండి. ఏ వర్క్ చేయాలి అన్న దాని మీద మాకు సందేహం వ్యక్తం అవుతుంది. అలాగే ఇప్పుడు కలెక్టర్ గారు కూడా మాకు అందరికీ కూడా ఇచ్చి ఉన్నారు, ఏవైతే ఓన్లీ రీసర్వేకి సంబంధించిన వర్కులు మాత్రమే సర్వేయర్లు చేయండి, విఆర్ఓలు చేయండి అని మాత్రమే చెప్తున్నారు. కానీ మిగతా డిపిఓ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు, కానీ ఆ ఆదేశాల ప్రకారం కాకుండా మనకు ఉద్యోగానికంటే ముందు 10 గంటల కంటే ముందే వచ్చి 1 గంట అది చేయండి, 1 గంట ఇది చేయండి అని చెప్తున్నారు. ఒక రీసర్వేకి ఒక సర్వేర్ని వేస్తే కనుక 10-15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల దూరంలో వేస్తున్నారు. ఇప్పుడు ఆ 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ సర్వే చేసి మళ్ళీ రీసర్వేకి అటెండ్ అవ్వడం అన్నది సాధ్యమయ్యే పని కాదండి. ఈ విధంగా మేము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాము. 3 డిపార్ట్మెంట్ల నుంచి మాకు ఒత్తిడి వస్తుంది. ఆ విధంగానే మాకు అటెండెన్స్ వేసే సౌలభ్యం ఇచ్చారు, కానీ 2 దాంట్లో అటెండెన్స్ వేయమంటున్నారు. కానీ ఇంకోటి ఏంటంటే, మేము చేసే వర్క్ ఏమో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, కానీ వర్క్ చెప్పేదేమో జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచే చెప్తున్నారు. మాకు శాలరీలు కూడా జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచే పెడుతున్నారు. మాకు అలాగే కొంతమంది విఆర్ఓలకి జిఎస్ డిపార్ట్మెంట్లో శాలరీ పెట్టడం తీసివేసి మాకు డీడీఓగా తహసీల్దార్ వారిని పెట్టవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. అలాగే మాపై ఉన్న ఒత్తిడిని కూడా మీరు అందరూ తగ్గించి ఒక వర్క్ తర్వాత ఇంకొక వర్క్ చేయవలసిందిగా ఆదేశించవలసిందిగా కోరుచున్నామండి. అన్ని వర్కులు ఒకేసారి చెప్తే మేము కూడా చాలా తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నాము. మా ఫ్యామిలీకి కూడా సరైన సమయం కూడా ఇవ్వలేకపోతున్నామండి. ఈ విధంగా మేము తెలియజేసేది ఏంటంటే, మేము ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామో మండల అధికారి అయిన తహసీల్దార్ గారిని మా అందరికీ కూడా డీడీఓగా ఏర్పాటు చేయండి. నెక్స్ట్ ఏదైనా వర్క్ ఉన్నా సరే ఆ తహసీల్దార్ గారి ద్వారానే మాకు వర్క్ రావాలి, కానీ 4-5 అధికారులు వచ్చి ఒకేసారి వర్క్ చెప్తే కనుక 4 వర్కులు కూడా మేము చేయలేమండి. ఈ విధంగా పత్రికా ప్రముఖులకి తెలియజేయమంది ఏమనగా, మాపై ఒత్తిడి తగ్గించండి. మేము వర్క్ చెయ్యము అని చెప్పట్లేదు, వర్క్ చేస్తాము, కానీ ఒక వర్క్ అయిపోయిన తర్వాత ఇంకొక వర్క్ చెప్పండి, ఆ విధంగా మేము చేస్తామండి. సో మా జేఏసీ ద్వారా మేము కోరుకునేది ఇవేనండి. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.